సో ఒకసారి ఈ వీడియోలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్కి ఆలోచించండి. ఏదైతే జగ్గారెడ్డి ప్లేస్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, లేకుంటే ఇంకెవ్వరన్నా ఉంటే ఈ పార్టీకి పరిస్థితి ఎట్లా ఉండేదో ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక పోలీస్ అధికారిని పట్టుకొని ఒక అయ్యా అవ్వకి నువ్వు పుడితే రారా అని అన్నాడు. మరి ఏం చేస్తున్నారు? మొన్న ఒక వీడియో చూసినాం మనం. ఒక ఇన్ఫ్లుయెన్సరు పోలీస్ని వీళ్ళు బైక్ పైన వెళ్తుంటే అతను ఆపి, అంటే నన్ను ఆపడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక పోలీస్ని ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడినట్టు, పోలీస్ని తిట్టినట్టు మాట్లాడిన. తిట్టలేదు, బూతులు ఎక్కడ వాడలేదు, కానీ నాకు నువ్వు అరే అనడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. బట్ దానికి అందరూ రియాక్ట్ అయిపోయి చాలా అదే వీడు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదని చెప్పి పోలీసులు ఏం చేసి తన పైన కేసు ఫైల్ చేసి స్టేషన్కి తీసుకుపోయి తనతోటి సారీ చెప్పించుకుంటూ వీడియో చేశారు. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక కామన్ మ్యాన్ కాబట్టి తన పైన చేశారు. నిన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఏం చేశారంటే జగ్గారెడ్డి ఇంకా అరవింద్ కుమార్ వీళ్ళందరూ పోలీసులను ఎట్లా తిట్టిరంటే మేము ఒళ్ళు బలిసిందా అని ఒకరు అంటారు, నువ్వు అయ్యవ్వకు ఉడితే రారా చూసుకుందామని ఒకరు అంటారు. ఏంది అధికార బలుపు ఇది? అధికారం ఉండేసరికి అధికార బలుపుతోటి మదం ఎక్కి కొట్టుకుంటున్నారు. అంటే నీకు దమ్ముంటే, జగ్గారెడ్డికి దమ్ముంటే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికో లేక ఇంకేంటో ఎవరి దగ్గరికో పోయి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటారు నీకు. లేదంటే అన్యాయం జరిగిన ప్రతి చోటుకు పోయి, ప్రతి చోటు కూడా అవసరం లేదు, ఓన్లీ సంగారెడ్డిలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నువ్వు పోయి మాట్లాడు. అంటే పోలీసులు మిమ్మల్ని ఏమీ చేయలేరు, మీ ప్రభుత్వం ఉంది అనే ఒక్క అధికార బల్బుతోటి మీరు ఇష్టం వచ్చినట్టు పోలీసులను తిడుతున్నారు. ఈ పోలీసులను కూడా వాళ్ళను కూడా మనం చూసి ఊకోవద్దు అసలుకే. ఒకవేళ ఆ జగ్గారెడ్డి ప్లేస్లో ఒక కామన్ మ్యాన్ ఉంటే ఆ కామన్ మ్యాన్ పరిస్థితి ఏమయ్యేది? ఇప్పటికీ అక్కడే వెంటనే లాఠీచార్జ్ చేసి స్టేషన్ తీసుకుపోయి చిత్రహింసలు పెట్టండి.